రోమా పత్రిక చదివేటప్పుడు ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. ఆయన చాలా రోజులు అది అర్థం కాలేదు. వాక్యంలో ఏమనుంది? నీ విశ్వాసము ద్వారా నువ్వు నీతిమంతుగా మార్చబడతావు. అబ్రహాం వాజ్ జస్టిఫైడ్ బై హిస్ ఫెయిత్. వాక్యమేమో నా నీతి అవసరం లేదు, విశ్వాసం అవసరం అంటుంది. నేను వెళ్ళే సంఘంలోనేమో విశ్వాసము కాదు, నువ్వేం కార్యాలు చేసావో ఒప్పుకో, దానికి నువ్వు వెల చెల్లించు అంటున్నారు. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా జస్టిఫికేషన్ బై ఫెయిత్ వాజ్ రివీల్డ్ టు మార్టిన్ లూథర్. ప్రతి పత్రికలో పౌలు రాసినప్పుడల్లా కూడా నీతి విశ్వాసము ద్వారా వస్తుంది, కానీ మన కార్యాల ద్వారా కాదు అని వారికి చెప్పడానికి చూస్తారు. అప్పుడు సంఘం అంతా ఆయన పక్షాన్ని నిల్చుందా? ఆ మతం ఇదే, మేము ముందు నుంచి ఇదే పాటిస్తున్నాం, ఇలాగే జరగాలి, కాబట్టి ఇలాగ జరగకపోతే నువ్వు బయటికి వెళ్ళిపో. ఆ సమయంలో ఇంకా కొంతమందికి వెలుగు వచ్చిందట. అవును, నీతి కార్యాల ద్వారా కాదు, యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం ఉంచడం ద్వారానే నీతి మంతులు అవుతామని మెల్లిమెల్లిగా కొంతమంది మార్టిన్ లూథర్ దగ్గరికి రావడం మొదలు పెట్టారు. ఈ రోజు మార్టిన్ లూథర్ కు వచ్చిన జ్ఞానం యొక్క ఫలితమే మనందరం. వ్యక్తి వెలిగించబడినప్పుడు ఈ లోకంలో ఎంతో మంది ఆశీర్వదించబడి